చేస్తూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తానండి, దేశం రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి వీడియో చిత్రీకరణ చేసి ప్రత్యేక ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఉచితంగా మేము మీ ఆలయాలకు వెబ్సైట్లు తయారు చేస్తాము, ఉచితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తయారు చేస్తామని అనేక మంది దాతలు లిఖితపూర్వకంగా కమిషనర్కి ఇచ్చారు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. వాళ్ళు ₹1 వద్దు, మాకు అనుమతి ఇవ్వండి, మేమే ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా మేము ఆయా ఆలయాల వెబ్సైట్లు కొత్తగా పునరుద్ధరణ చేసి, ఇప్పుడు సపోజ్ ఒక వేములవాడ దేవాలయం ఉంది, కొండగట్టు దేవాలయం ఉందనుకోండి, కొండగట్టు యొక్క పురాణ ప్రాశస్త్యం ఏంటి, కొండగట్టు దేవాలయానికి ఎలా చేరుకోవాలి, కొండగట్టులో ఏ రకమైన ఉత్సవాలు జరుగుతాయి, అది మాసోత్సవాల, బ్రహ్మోత్సవాల, విశేష పర్వదినాలు, హనుమత్ జయంతి లాంటి పర్వదినాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరెవరు ఏ అర్చనను ఆన్లైన్లో టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ వసతి వివరాలు ఎట్లా ఉన్నాయి, ప్రసాదాలు ఎట్లున్నాయి, కైంకర్యాలు ఎలా ఉన్నాయి, సేవలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఆ వెబ్సైట్లో సమస్త సమాచారం ఉంటుంది. ఇలాంటివి ఆలయానికి ఆలయం వెబ్సైటు లేదు, సెంట్రలైజ్డ్ దేవాదాయ శాఖ చేసి ఆ ఆలయాన్ని కనుక మనం పిన్ చేస్తే ఆ ఆలయం విశేషాలు వచ్చేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు. అనేక మంది సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకొచ్చారు. కానీ సాఫ్ట్వేర్ సంస్థలకు ఇస్తే వీళ్ళకు జేబులోకి రూపాయి రాదు కదా, వీళ్ళ పెత్తనం ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు ఆలయాలకు వెబ్సైట్లకు దిక్కు లేదు, ఆలయాల సమాచారం ఎవరికి తెలియదు. పత్రికల వాళ్ళు, సోషల్ మీడియాలో 10 లక్షలు 20 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానళ్ళ వాళ్ళు మేము ఫలానా ఆలయాన్ని బాగా చిత్రీకరిస్తాము, ఫలా ఆలయంలో ఉత్సవాలను కవర్ చేస్తామంటే అనుమతి ఇవ్వట్లేదు. వాళ్ళు లోపలికి రానివట్ల, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళనే కెమెరాలు పెట్టుకుంటున్నారు. అవి తీసుకెళ్ళి ఎక్కడో స్టోర్లో పడేస్తారు. అవి ఎవరికి ఆ వీడియోలు బయటకు రావు. అలా దుర్వినియోగంగా డబ్బులు వాళ్లకు కెమెరామెన్లకు ఫోటోగ్రాఫర్లకు ఖర్చు పెడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్న దేవాదాయ శాఖ కొత్తగా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నా అంటున్నారు, ఎండోమెంట్ మంత్రి కూడా విన్నారంటున్నారు, ఎమ్మెల్యేల ద్వారా ఈ సోషల్ మీడియా వాలంటీర్స్ పెడతా అన్నారు. ఇక వీళ్ళ పిచ్చోడి చేతిలో రాయి ఏం చేస్తుంది? ఇప్పుడు చక్కగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్తోత్రం, ఎమ్మెల్యే ఆలయానికి వెళ్ళొచ్చినప్పుడు, ఎమ్మెల్యేకి సంబంధించిన పరివారం వెళ్ళొచ్చినప్పుడు, లేదా వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళ అవసరాలకు వాడుకునేందుకే ఉపయోగిస్తారు. కానీ దేవాలయ సంప్రదాయాలు, దేవాలయ యొక్క వైభవం, పురాణ ప్రాశస్త్యం, ఆలయాల్లో కైంకర్యాలు, ఆ ఆలయాలకు సంబంధించిన ఏ విషయాలు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేసే ప్రసక్తి ఉండదు. ఇది నిజంగా పిచ్చోడి చేతిలో రాయిలాగే ఈ వ్యవహారం జరుగుతుంది. ఇప్పటికే వేములవాడ వ్యవహారంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లు, అన్నదానం విషయంలో కానీ, గదుల నిర్మాణంలో విషయంలో కానీ, దాతలు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ ఎన్ని కోట్ల అక్రమాలు జరగాలో అన్ని కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు మంత్రుల మీద కంప్లైంట్ చేసుకున్న సందర్భం చూసాం. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఆలయాలకు సోషల్ మీడియా వాలంటీర్లు పెట్టడం ఎంత దౌర్భాగ్యం అండి. కావలిస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ దేవాదాయ ధర్మదాయ శాఖని ఒక వెబ్సైట్ ఓపెన్ చెయ్యి, దాతలతో ఉచితంగా సర్వీస్ తీసుకొని అత్యాధునిక సౌకర్యాలతో ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, వాట్సాప్ ఛానల్, అదేవిధంగా ఎక్స్, అన్ని చోట్ల కూడా ఈ వెబ్సైట్ మాధ్యమంగా ఆలయాలకు సంబంధించిన ప్రధాన ఉత్సవాలు, ఫోటోలు, వీడియోలు, ఆలయాల్లో ఏ కైంకర్యాలు జరుగుతాయి, ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఏ సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు, ఉచితంగా ఏ అవకాశాలు ఉంటాయి, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో దేంట్లో పాల్గొనవచ్చు, విరాళాలు ఎలా ఇవ్వవచ్చు, విరాళాలకు సంబంధించిన రసీదు ఆన్లైన్లో ఎలా పొందవచ్చు, అక్కడ సేవల్లో పాల్గొనడానికి నాకు ఏ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ వెబ్సైట్ ద్వారా దొరుకుతాయి. ఉచితంగా చేస్తానంటే చేయనీయకుండా వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఎవరి, మీరు నేను వేస్తున్న రూపాయి వేసే ఆ హుండీ డబ్బు, మనం ఇచ్చే డబ్బుకు వాడేవాడండి పెట్టడానికి. ఇది చాలా దౌర్భాగ్యం, ఇది చాలా తప్పుడు పని. ఇప్పటిదాకానైతే దేవాదాయ శాఖ మాకేమీ తెలియదని అంటున్నారు. కానీ నిజంగానే గనక ఇది పెడితే ఇది చాలా తప్పుడు పని అవుతోంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పరికరాని పనులు ఇప్పటికే తెలంగాణలో తెలంగాణలో ఆగమ శాస్త్ర పండితులకు లోటు లేదు, తెలంగాణలో సిద్ధాంతులకు లోటు లేదు, తెలంగాణలో వేద పండితులకు లోటు లేదు. ఉద్దండులైన పండితులు మేము తెలంగాణ విద్వత్సభ దర్బారం 100 మందిని చూపిస్తున్నాం. ఎవరినో ఒకళ్ళని పెట్టండి ఆగమ సలహాదారుగా, ఆ వారి ద్వారా అన్ని ఆలయాల్లో జరిగేటువంటి వైదిక కమిటీలను వేయండి, వైదిక కమిటీలకు సమన్వయంతో పనిచేయించండి. అది చెయ్యరు. తమిళనాడులో ఉండే ఒక వ్యక్తిని
సచ్చీలత లేని వ్యక్తిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టి కాళేశ్వరం పుష్కరాలప్పుడు చూసాము, మొన్న వేములవాడలో జరిగే కార్యక్రమాల పునరుద్ధరణ పనుల విషయంలో చూస్తున్నాం. చాలా ఆలయాల్లో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తిని తొలగించి సరైనటువంటి ధార్మిక వ్యక్తులతో స్వచ్ఛందంగా మేము సేవకులము, సేవ చేస్తాము, దేవుడి దగ్గర అక్రమాలు చేయము అనే ధర్మనిష్ట కలిగిన వ్యక్తుల ద్వారా మీరు ధార్మిక కమిటీలను వేసి భక్తులను కూడా ఇన్వాల్వ్ చేసి ఉచితంగా సేవలు అందించే వాళ్ళ స్వచ్ఛంద సేవలను ఉపయోగించుకోవాలి. కానీ అసలే నష్టాల్లో, అసలే జీతాలు ఇచ్చుకునే పరిస్థితి, అసలే కుంభకోణాలు జరుగుతున్న ఆలయాల్లో కొత్తగా ఇంకొక వ్యక్తిని పెట్టి కొత్తగా అతడికి వేతనాలు ఇచ్చి దేవాలయ చరిత్ర గతిని, దేవాలయాల వైభవాన్ని, దేవాలయాల ప్రాశస్త్యాన్ని పక్కుదో పట్టించి అనేకమైనటువంటి అప్రశస్త్యమైనటువంటి పనులు చేయడం మంచిది కాదు. దేవాలయాల జోలికొచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళ చాలా చరిత్ర ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా అయ్యారో మీరు ఈ పని చేయొద్దు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఆ హోదాల్లో ఉన్నారు. తెలంగాణలో దేవాదాయ శాఖ పనితీరును మరింత మెరుగుగా, భక్తులకు జవాబుదారీగా, భక్తులకు సౌకర్యంగా, చాలా మన యొక్క పురాణ ప్రాశస్త్యాన్ని, ఆలయాల వైభవాన్ని మరింత పరివ్యాప్తం చేసే విధంగా వ్యవహరించే నిర్ణయాలు తీసుకోండి. కావలిస్తే పూర్వ అధికారులను, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు, పీఠాలను సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకోండి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీకు నిరసన వ్యక్తమై ప్రజల యొక్క ఆగ్రహానికి, తర్వాత భగవంతుడి ఆగ్రహానికి గురిగాక తప్పదు అని స్పష్టంగా ధార్మిక సమాజం పక్షాన నేను స్పష్టం చేస్తూ ఉన్నానండి. శర్మ గారు, మీరు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు. మీ వివరణ చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి, లేకపోతే హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతారు.